నమస్తే అండి, వెల్కమ్ టు విపిఆర్ ఛానల్. ఈ వీడియోలో మనం కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఫస్ట్ది వచ్చేసి నేచర్, స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ ఏంటిది, దాని స్కోప్, నేచర్ గురించి రాయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. మనకు లాంగ్వేజ్ అంటే ఏంటిది, అసలు లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మనకు ఒక కమ్యూనికేషన్ ఆఫ్ ఐడియాస్ని, మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, వేరే పర్సన్కి ఎక్స్ప్రెస్ చేయడానికి లాంగ్వేజ్ అనేది ఒక బ్రిడ్జ్ లాగా, ఒక మీడియేటర్ లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇంగ్లీష్తోనే ఏదైనా నడుస్తుంది. ఇప్పుడు దాని గురించి అట్లా నేచర్, స్కోప్, ఇంపార్టెన్స్ అనేది రాసుకుంటూ వెళ్ళండి. ఓన్గా రాసినా ఏం కాదు. వాట్ ది లింగ్విస్టిక్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్. ఈ లింగ్విస్టిక్ అంటే ఏంటిదో అని మీరు భయపడకండి. లింగ్విస్టిక్ అంటే ఏంటిదంటే జస్ట్ లాంగ్వేజ్ అని అర్థం, అంతే. ఈ లాంగ్వేజ్ ఎయిమ్స్ ఏంటియో మనం తెలుసుకుందాం. ఎయిమ్స్ అంటే LSIW స్కిల్స్ అనేటివి ఉంటాయి ఇందులో, అవి పిల్లలకి నేర్పించాలి. అదే లాంగ్వేజ్ ఎయిమ్స్ అన్నట్టు. లింగ్విస్టిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే సెకండరీ లెవెల్ పిల్లలకి మనం వావెల్స్ కానీ, కాన్సోనెంట్స్ కానీ, ప్రిఫిక్స్లు, సఫిక్స్లు, ఇంకా టెన్సెస్, సెంటెన్స్ ఫార్మేషన్, వొకాబులరీ, ఇవన్నిటిని ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా వాళ్ళకి నేర్పించాలి అనేది దీని ఆబ్జెక్టివ్స్. పోయిటరీ గురించి చూసుకున్నట్లయితే, పోయిటరీ అంటే ఇప్పుడు మనం ఒక స్టూడెంట్కి ఒక ప్యాసేజ్ ఇచ్చినాం అనుకో, ఆ ప్యాసేజ్ని వాళ్ళు గట్టిగా చదవాలి, లౌడ్గా తప్పులు లేకుండా మంచి ప్రొనౌన్సియేషన్తో చదివి వాళ్ళు అంటే అందులో ఉన్న మీనింగ్స్ని అర్థం చేసుకోగలగాలి. దాని గురించి పోయిటరీలో రాయండి. అంటే ఇక్కడ సెకండరీ లెవెల్ పిల్లలకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎలా నేర్పించాలనేది ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో రాయాల్సి ఉంటుంది, రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ ఏ షార్ట్ నోట్స్ అండ్ పెడగాజీ ఆఫ్ గ్రామర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెడగాజీ ఆఫ్ గ్రామర్ అంటే గ్రామర్ని పిల్లలకి ఎట్లా బోధించాలి అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. థర్డ్ క్వశ్చన్లో గ్రామర్ని ఊరికే మనం రూల్స్ చెప్పి పిల్లలకి వదిలేయడం కాకుండా, ఇప్పుడు ఒక పిల్లవాడికి ఒక సెంటెన్స్ ఇచ్చినాం అనుకో, ఆ సెంటెన్స్ని చదివి అర్థం చేసుకొని, అక్కడ మనకు సపోజ్ ఒక ఆర్టికల్స్ తీసుకున్నాం అనుకో, మనం ఆర్టికల్స్ టాపిక్ తీసుకుంటే ఏ ఉంటుంది, యాన్ ఉంటుంది, దా ఉంటుంది. ఇక్కడ ఏ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, యాన్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, దా అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అనేది అక్కడ మనము ఆ సెంటెన్స్ని చదివినప్పుడు అక్కడ ఎక్కడైతే కరెక్ట్గా ఏది యూజ్ చేయాలో అనేది పిల్లలకి అర్థం కావాలి, అలా నేర్పించాలి. అది అనేది పెడగాజీలో రాయాల్సి ఉంటుంది. ఎట్లా బోధించాలనేది పెడగాజీలో ఉంటుంది. ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ లాంగ్వేజ్ లెర్నింగ్. ఇప్పుడు లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే 3 ఫ్యాక్టర్స్ మెయిన్గా మనకి యూజ్ అవుతాయి అన్నట్టు లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. ఫిజికల్గా, సైకలాజికల్గా, సోషల్గా, ఈ 3 ఫ్యాక్టర్స్ యూజ్ అవుతాయి. ఫిజికల్గా ఒకవేళ పిల్లవాడు ఫిజికల్గా మంచిగా ఉన్నాడు అనుకో, మంచిగా కాన్సన్ట్రేషన్ పెట్టి వింటాడు, నేర్చుకోవాలని నేర్చుకుంటాడు. అదే హెల్త్ బాగాలేదనుకో, అంత కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకోలేడు, అది ఫిజికల్ కిందకి వస్తుంది. నెక్స్ట్ సైకలాజికల్ అంటే మెంటల్గా స్ట్రాంగ్గా నేర్చుకోవాలని డిసైడ్ అయితే పిల్లవాడు ఖచ్చితంగా నేర్చుకుంటాడు. అది కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ని నేర్చుకుంటాడు. సోషల్గా చూసుకున్నట్లయితే వాళ్ళ ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేకపోతే పీర్ గ్రూప్స్ కావచ్చు, లేకపోతే మనం ఇక్కడ సోషల్ ఎన్విరాన్మెంట్ బయట స్కూల్లో కావచ్చు, ఇక్కడ ఎక్కడ కానీ పీర్ గ్రూప్స్ వాళ్ళు అంటే సేమ్ ఏజ్ వాళ్ళ క్లాస్ రూమ్లో కావచ్చు, క్లాస్ రూమ్లో వాళ్ళు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడిల్లు అనుకో ఇంగ్లీష్, ఈయన కూడా ఆటోమేటిక్గా మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీలో మాట్లాడితే ఆటోమేటిక్గా మాట్లాడుతూ ఉంటాడు. అట్లా ఫ్యాక్టర్స్ అనేటివి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. అది ఫోర్త్ క్వశ్చన్లో రాయాల్సి ఉంటుంది, రాయండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ లాంగ్వేజ్ లెర్నింగ్ వర్సెస్ లాంగ్వేజ్ అక్విజిషన్. ఇందులో లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే పర్టికులర్గా స్కూల్కి వెళ్ళి ఆ లాంగ్వేజ్ని నేర్చుకోవడం, ఎవరైనా నేర్పిస్తే నేర్చుకునేదాన్ని లాంగ్వేజ్ లెర్నింగ్ అంటాం. మరి వర్సెస్ లాంగ్వేజ్ అక్విజిషన్ అంటే ఏంటి అంటే అది లాంగ్వేజ్ని, అది సహజంగా వచ్చేది మనకు న్యాచురల్గా. ఇప్పుడు పిల్లలకి చిన్నప్పుడు మాటలు సహజంగా వస్తాయి, అవి వాళ్ళు పర్టికులర్గా నేర్చుకోరు అన్నట్టు. వాళ్ళ పేరెంట్స్ ఎవి మాట్లాడితే అవి చూసుకుంటూ అట్లా నేర్చుకుంటారు అన్నట్టు. అది న్యాచురల్గా వచ్చేటి, దాన్ని లాంగ్వేజ్ అక్విజిషన్ అని అంటాం.
మనం ఇక్కడ 6th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ 3 లాంగ్వేజ్ ఫార్ములా. 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే ఏం లేదు, ఇండియాలో మనకి 3 లాంగ్వేజ్, ప్రతి స్టూడెంట్కి ఇండియాలో 3 లాంగ్వేజెస్ అనేటి రావాలని చెప్పేసి ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది పెట్టిళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ ఉన్న ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే ఫస్ట్ లాంగ్వేజ్ మనకు మదర్ టంగ్ తెలుగు ఉంటుంది. దాని తర్వాత ఇంగ్లీష్, హిందీ అనేది నేర్చుకుంటాం స్కూళ్ళలో. మొత్తం 3 లాంగ్వేజెస్ మనం నేర్చుకుంటాం. ఇప్పుడు మనం వేరే స్టేట్ తమిళనాడు తీసుకున్నట్లయితే ఫస్ట్ లాంగ్వేజ్ వాళ్ళకి మదర్ టంగ్ తమిళ్ ఉంటుంది. తమిళ్ తర్వాత వాళ్ళు ఏం నేర్చుకుంటారు, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ నేర్చుకుంటారు. అట్లా 3 భాషలు నేర్చుకుంటారు. ఇక్కడ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది దేనికోసం అంటే ప్రతి స్టూడెంట్ అనే వాళ్ళు 3 లాంగ్వేజెస్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్పేసి 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది పెట్టిళ్ళు. దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి 6th క్వశ్చన్లో. 7th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మల్టీలింగ్వల్ ఇన్ ఈఎల్టీ. ఈఎల్టీ అంటే ఏంటిదంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అన్నట్టు. ఈ ఇంగ్లీష్ని మల్టీ లాంగ్వేజెస్లలో టీచింగ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక పిల్లవాడికి చూసుకున్నట్లయితే మొత్తం డైరెక్ట్గా స్టార్టింగ్ స్కూల్కి వెళ్ళగానే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్తే వాళ్ళకి ఏం అర్థం కాదు. సో మనం ఫస్ట్ ఎట్లా నేర్పియాలంటే వాళ్ళకు మదర్ టంగ్ ఉంటుంది కదా, వాళ్ళ మదర్ టంగ్ నుంచి వెళ్ళి ఇంగ్లీష్కి అట్లా ట్రాన్స్లేట్ చేయాలి. ట్రాన్స్లేట్ చేసి ఎప్పుడైతే మనం ఇంగ్లీష్ని నేర్పిస్తామో వాళ్ళ మదర్ టంగ్లో పిల్లలకి అప్పుడు ఇంగ్లీష్ పైన భయం పోతుంది, వాళ్ళు మంచిగా నేర్చుకుంటారు. ఇంగ్లీష్ని సబ్జెక్ట్ ఎక్కువ గెయిన్ చేసుకుంటారు అన్నట్టు, మంచిగా నేర్చుకుంటారు. సో అలా మల్టీలింగ్వల్ లాంగ్వేజ్ గురించి 7th క్వశ్చన్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. 8th క్వశ్చన్ వాట్ ఈజ్ ఏ విజన్ ఆఫ్ ఎన్ఈపి 2020 ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. ఈ ఎన్ఈపి 2020 అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నట్టు. ఎన్ఈపి 2020 స్ట్రక్చర్ ఏంటిదంటే 5+3+3+4 అన్నట్టు. ఈ 5 అంటేనేమో ఫౌండేషన్ స్టేజ్, నర్సరీ నుంచి వెళ్ళి 2nd క్లాస్ వరకు. 3 అంటేనేమో 3rd క్లాస్ నుంచి వెళ్ళి 5th క్లాస్ వరకు. మళ్ళీ 3 అంటేనేమో 6th క్లాస్ నుంచి వెళ్ళి 8th క్లాస్ వరకు. 4 అంటేనేమో 9th క్లాస్ నుంచి వెళ్ళి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ వరకు. ఇట్లా ఈ స్ట్రక్చర్ గురించి మొత్తం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. 9th క్వశ్చన్ రైట్ అబౌట్ LSRW స్కిల్స్ టైప్స్ ఆఫ్ రీడింగ్. ఈ టైప్స్ ఆఫ్ రీడింగ్ అనేది కంపల్సరీ చాలాసార్లు రిపీట్ అయింది, అది మీరు ఒకసారి నేర్చుకోండి. LSRW స్కిల్స్ అంటే ఏంటిదంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అన్నట్టు. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. టైప్స్ ఆఫ్ రీడింగ్ అంటే లౌడ్ రీడింగ్ కానీ సైలెంట్ రీడింగ్ కానీ ఇలా కొన్ని టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ గురించి మీరు నేర్చుకొని రాయండి. 10th క్వశ్చన్ డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ స్పీచ్ ఆర్గాన్స్. ఈ స్పీచ్ ఆర్గాన్స్ అనేటివి ఇప్పుడు మన బాడీలో మనం మాట్లాడడానికి కొన్ని ఆర్గాన్స్ అనేటివి పనిచేస్తాయి. ఆ ఆర్గాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మంచి డయాగ్రామ్ ఉంటుంది అక్కడ, ఆ డయాగ్రామ్ వేసి ఆ ఆర్గాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు రెస్పిరేటరీ ఆర్గాన్స్ అయితే మనకు బ్రీతింగ్ ఇస్తాయి, బ్రీతింగ్ ఇచ్చి మనం మాట్లాడడానికి యూజ్ అవుతుంది. 10th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ పియాజే. పియాజే గురించి చాలాసార్లు అడిగిళ్ళు, దాని గురించి నేర్చుకోండి. వైగాట్స్కి కానీ లేకపోతే ఇక్కడ చమ్స్కి గురించి కూడా చాలాసార్లు అడిగిళ్ళు. అది 4 మార్క్స్లో అడగచ్చు, లేకపోతే 10 మార్క్స్లో కూడా అడగచ్చు. అంటే దేనికని షార్ట్ అయినా అడగచ్చు, లాంగ్ అయినా అడగచ్చు. ఖచ్చితంగా మీరు నేర్చుకోండి అది. నెక్స్ట్ గాంధీజీ గురించి కానీ లేకపోతే సరోజినీ నాయుడు గురించి, రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి, ఆర్కే నారాయణ గురించి, ఇవన్నీ గిజుబాయ్ బడేక కానీ ఇవన్నీ నేర్చుకోండి. ఇవన్నీ ఒకసారి చూసుకొని అయితే వెళ్ళండి. ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ పియాజే కానీ లేకపోతే వైగాట్స్కి కానీ చమ్స్కి కానీ ఇవన్నీ ఎక్కువసార్లు, సరోజినీ నాయుడు ఇవి ఎక్కువసార్లు రిపీట్ అయినాయి. 12th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ స్ట్రెస్. స్ట్రెస్ అంటే ఏంటిదంటే ఇప్పుడు మన గొంతులో నుంచి వెళ్ళి ఆ పదం, ఆ సిలబుల్ అనేది బయటికి రావడం, గొంతులో నుండి వచ్చేదే దాన్ని స్ట్రెస్ అంటాం. అంటే స్ట్రెస్ చేసి పలకడం అన్నట్టు. ఎగ్జాంపుల్ టేబుల్ అని ఉంది, టేబుల్ అని ఉంది. ఈ టే అనేది మన గొంతులో నుండి వస్తుంది. బుల్ అనేది అది మామూలుగా గాలితో బయటికి వస్తుంది. టేబుల్ ఒకసారి మీరు అనుకొని చూసుకోండి. టే అనేది అది గొంతులో నుండి వస్తుంది, బుల్ అనేది మామూలుగా వస్తుంది. టేబుల్, ఈ టే అనేది ఇక్కడ స్ట్రెస్ చేసి పలుకుతున్నాం కాబట్టి అది స్ట్రెస్ అని అర్థం. నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నాం మనం. ఇంకొకటి చూసుకున్నట్లయితే టీచర్. టీచర్
ఈ టీచర్ అనేది టీ అనేది గొంతులో నుండి వస్తుంది. ఈ చర్ అనేది ఇట్లా అది మామూలుగా బయటకు వస్తుంది. ఈ స్ట్రెస్ చేసి పలుకుతున్నాం మనం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే టీచర్ అంటే టీ అనేది దీన్ని స్ట్రెస్ చేసి పలుకుతున్నాం కాబట్టి దాన్ని స్ట్రెస్ అంటాం మనం. ఇంటోనేషన్ అంటే మనం మాట్లాడినప్పుడు మన గొంతు ఒకసారి హైగా వస్తుంది, ఒకసారి లోగా వస్తుంది. అట్లా వచ్చేదాన్ని ఇంటోనేషన్ అంటాం. సో దాని గురించి అట్లా ఎక్స్ప్లెయిన్ చేయండి 12th క్వశ్చన్లో. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూద్దాం. వర్డ్ ఫార్మేషన్, ప్రిఫిక్స్, సఫిక్స్, కాంపౌండింగ్. ప్రిఫిక్స్ అంటేనేమో మనకు ఒక పదానికి ముందు వచ్చేది, సఫిక్స్ అంటేనేమో ఒక పదానికి తర్వాత వచ్చేది. మరి కాంపౌండింగ్ అంటే ఏంటిది? రెండు పదాల కలయిక, లేకపోతే రెండు పదాలను కలిపినప్పుడు దాన్ని వచ్చేది అన్నట్టు. ప్రిఫిక్స్కి ఎగ్జాంపుల్ తీసుకుందాం. అన్హ్యాపీ, ఇక్కడ అన్హ్యాపీ అనేది ఈ అనేది ముందు వచ్చింది, హ్యాపీ అనేది తర్వాత వచ్చింది. ఈ అనేది ఏంటిది? ముందు వచ్చింది కాబట్టి అది ప్రిఫిక్స్ అన్నట్టు. ఇంకొకటి సఫిక్స్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సఫిక్స్కి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బ్యూటిఫుల్. ఈ ఫుల్ అనేది పదం తర్వాత వచ్చింది. ఈ బ్యూటీ అనేది ముందు వచ్చింది, ఈ ఫుల్ అనేది తర్వాత వచ్చింది కాబట్టి ఇది సఫిక్స్ అంటాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి విపిఆర్ ఛానల్ని. కాంపౌండింగ్ అంటే ఇక్కడ రెండు పదాలని కలిపి రాయడం కానీ, కలిపి పలకడం కానీ, కలిపి రాసినప్పుడు కానీ, కలిపి పలికినప్పుడు కానీ ఒక అర్థం అనేది ఉండాలి ఆ రెండు కలిపినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బ్లాక్ బోర్డ్ తీసుకుందాం. బ్లాక్ బోర్డు తీసుకున్నప్పుడు ఈ రెండింటిని కలిపినప్పుడు దీనికి ఒక అర్థం అనేది ఉంది. సో వాటిని కాంపౌండింగ్ అని అంటాం. 14th క్వశ్చన్, యాక్సిలరీ సిస్టమ్, సింథటిక్ డివైజెస్ అంటే మోడల్ వర్బ్స్ అంటే ఏంటి అంటే క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, షుడ్, విల్, వుడ్ ఇవన్నీ మోడల్ వర్బ్స్ కిందకి వస్తాయి. ఈ యాక్సిలరీ సిస్టమ్ అనేది ఏంటి అంటే యాక్సిలరీ వర్బ్స్ అన్నట్టు మెయిన్ వర్బ్కి యూజ్ అవుతాయి, అంటే మెయిన్ వర్బ్కి హెల్ప్ చేస్తాయి ఈ యాక్సిలరీ వర్బ్స్ అనేటివి. నెక్స్ట్ ఇక్కడ టెన్సెస్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ టెన్స్ కానీ, పాస్ట్ టెన్స్ కానీ ఫ్యూచర్ టెన్స్ గురించి రాయాల్సి ఉంటుంది. వాయిసెస్ అంటే యాక్టివ్ వాయిస్ కానీ, ప్యాసివ్ వాయిస్ కానీ ఉంటుంది మనకు ఇంగ్లీష్లో, అవి రాయండి. నెక్స్ట్ స్పీచెస్ అంటే ఏం లేదు, డైరెక్ట్ స్పీచ్ ఉంటుంది, ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది కదా, వాటి గురించి రాసేయండి. 15th క్వశ్చన్, సినోనిమ్స్ అంటే సేమ్ వర్డ్ కానీ, లేకపోతే నియర్ బై వర్డ్ కానీ, అంటే దాని దగ్గర ఉన్న వర్డ్స్ కానీ మ్యాచ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్, లార్జ్. లేకపోతే మనం ఇంకొకటి కూడా చూసుకుందాం. ఎగ్జాంపుల్ హ్యాపీ, జాయ్ఫుల్. ఇట్లా మనం చూసుకున్నట్లయితే దాని దగ్గరగా ఉండడం, లేకపోతే సేమ్ వర్డ్ అయినా ఉండడం, దాన్ని సినోనిమ్స్ అంటాం మనం. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గుడ్, బ్యాడ్ అంటే గుడ్కి అపోజిట్ వర్డ్ బ్యాడ్ ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. హాట్, కోల్డ్. ఇట్లా అపోజిట్ వర్డ్స్ ఉండేదాన్ని మనం యాంటోనిమ్స్ అంటాం. ఇక్కడ మనం హోమోఫోన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది కానీ డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది, డిఫరెంట్ స్పెల్లింగ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సన్, SUN సన్, SON సన్. రెండు సేమే, ప్రొనౌన్సియేషన్ రెండు సేమే కానీ మీనింగ్ డిఫరెంట్ ఉంది, ఇక్కడ స్పెల్లింగ్ కూడా డిఫరెంట్ ఉంది. SUN సన్ అంటే సూర్యుడు, SON సన్ అంటే కుమారుడు లేదా కొడుకు. ఇట్లా ప్రొనౌన్సియేషన్ అనేది సేమ్ ఉండడం, మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉండడం, స్పెల్లింగ్ కూడా డిఫరెంట్గా ఉండడం, అట్లా వచ్చిన దాన్నే హోమోఫోన్స్ అంటాం. హోమోనిమ్స్ అంటే ఏంటిదంటే సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, బట్
డిఫరెంట్ మీనింగ్ వస్తుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకుందాం, బ్యాట్, బిఏటి బ్యాట్, బిఏటి బ్యాట్. ఇవి సేమ్ స్పెల్లింగ్ ఉంది, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంది. కానీ బిఏటి బ్యాట్ అంటే మనం క్రికెట్లో యూజ్ చేస్తాం ఈ బ్యాట్ని. ఒకటి క్రికెట్లో యూజ్ చేస్తాం, ఇంకొకటి బిఏటి బ్యాట్ అనేది ఫ్లయింగ్ బర్డ్ అన్నట్టు, గబ్బిలంని మనం బ్యాట్ అనే అంటాం. ఇక్కడ ఫ్రేజల్ వర్బ్స్ చూసుకున్నట్లయితే ఒక వర్బ్, ఒక ప్రిపోజిషన్, లేకపోతే ఒక వర్బ్, ఒక యాడ్వర్బ్ అన్నట్టు. యాడ్వర్బ్ ఇవి రెండు కలిపి ఏం చేస్తాయి అంటే ఒక వర్డ్ని ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి చూసుకుందాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే లుక్ ఆఫ్టర్, ఈ రెండింటిని కలిపితే మనకు లుక్ ఆఫ్టర్ అని వస్తుంది. ఈ రెండింటిని కలిపితే మనకి ఇక్కడ లుక్ ఆఫ్టర్ అని వస్తుంది. లుక్ అంటే ఏంటిదంటే మనకి ఇక్కడ చూడడం అని అర్థం, మరి ఆఫ్టర్ అంటే తర్వాత అని అర్థం. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ అని అర్థం. ఇట్లా డిఫరెంట్ మీనింగ్ వస్తుంది అన్నట్టు. రెండు కలిపినప్పుడు డిఫరెంట్ పదాలు ఉంటాయి, డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి, కానీ రెండు కలిపితే మాత్రం డిఫరెంట్ మీనింగ్ వస్తుంది మళ్ళీ. అట్లా ఉంటుంది ఈ ఫ్రేజల్ వర్బ్స్ అంటే. నెక్స్ట్ ఈడియమ్స్ చూద్దాం. ఈడియమ్స్ అంటే ఏంటిదంటే వర్డ్ ఒకలాగా ఉంటుంది, దాని మీనింగ్ ఇంకొకలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఏ పీస్ ఆఫ్ కేక్, వెరీ ఈజీ. అట్లా ఏ పీస్ ఆఫ్ కేక్కి వెరీ ఈజీ అని వచ్చింది, డిఫరెంట్ మీనింగ్ వచ్చింది. సో అది అట్లా డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. డిఫరెంట్ వర్డ్ ఉంటుంది, డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది, దాన్ని ఇడియమ్స్ అంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి VPR ఛానల్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.